విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. వారసులు వచ్చారు. విజయనగరంలో మహిళలందరూ కూడా విజయపదంలో ముందుకెళ్తున్నారు రాజకీయంగా. ఈ రోజైతే మన ముందు గెస్ట్గా ఉన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నడిపేన విశ్వవీర శశిభారతి. మండల మహిళా అధ్యక్షురాలుగా కూడా ప్రకటించారు. ఇంతమంది మహిళలు ఉండగా మేడంకి 2 పదవులు ఎందుకు వైఎస్ఆర్సీపీలో ఇచ్చారు, ఇవన్నీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తాను. ఖచ్చితంగా చూడండి. అసలు ఏం పరిజ్ఞానం ఉందని మీరు ఏఎంసీ చైర్మన్ అయ్యారు, ఆ బాధ్యతలు చేపట్టారు? నాకు ఏఎంసీ చైర్పర్సన్గా మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు. మీరు ఈ పదవికి అర్హత లేదు మీకు అంటే అనే వారికి సమాధానం ఏంటి? అసలు అర్హత అంటే ఏముండాలి అర్హత అని నేను అడుగుతాను. డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చారా మీరు? మేము ఏ రోజు కూడా డబ్బు సంపాదించాలని అయితే రాలేదు. మాకు చిన్న స్వార్థం. అంటే మీ నాన్నగారు సపోర్ట్ చూసుకొని మీకు ఈ అమ్మాయి చాలా పొగరు అని నేను కొంతమంది దగ్గర అయితే విన్నాను. అది నిజమేనా? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఇది ఎవరన్నారో నాకు ఖచ్చితంగా తెలియదు. అంటే నేను ఏ రోజు కూడా ఎవరితో కూడా మేడం, అసలు మీరు ఏం చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ఏం అవ్వాలని అనుకున్నారు చిన్నప్పుడు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను అండి. నేను చిన్నప్పటి నుంచి ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలి, ఒక వాయిస్లా ఉండాలని నేను ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని. ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నాను తప్ప జాబ్ పరంగా వెళ్ళాలనుకోలేదు. ఉన్నామంటే ఎవరొకరే హెల్ప్ అవ్వాలి, నేను బాగోవాలి, నాతో పాటు 10 మంది బాగోవాలని నా ఫ్యామిలీ నైతిక బాధ్యతగా మేము ఫస్ట్ నుంచి అనుకునేవాళ్ళం. ఆ రకంగానే నేను బిజినెస్ ఆర్ రిప్రజెంటేటివ్గా ఉండాలి అనుకున్నాను. మీ నాన్నగారు లేకపోతే శశిభారతి ఎవరు, అసలు ఏమవుతారు? మా నాన్నగారు పొలిటికల్లో లేకపోయినా సరే నేను ఒక రిప్రజెంటేటివ్గా ఫస్ట్ నుంచి నాకు ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది, ఒక రిప్రజెంటేటివ్గా ఒక వాయిస్లా ఉండాలని చెప్పేసి. సో నేను ఆ ఫీల్డే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా పక్షపాతిగా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి నా వంతు నేను కష్టపడి స్వయంగా నేను ఎదిగే రకంగా నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళేదాన్ని కూడా. మా నాన్నగారి సపోర్ట్ ఖచ్చితంగా నాకుంది. ఇప్పుడు ఏ డాక్టర్ అవ్వాలన్నా వాళ్ళ నాన్నగారే చదివించాలి, ఎవరు ఖర్చు పెట్టుకొని డాక్టర్ అయిపోలేరు. సేమ్ నేను కూడా మా నాన్నగారు నాకు సపోర్ట్ ఉంది, ఒక వే చూపించారు. కానీ ఆ వేలో నేను ఎలా ఉన్నది అనేది ఇప్పుడు ప్రస్తుతం నేను విజయనగరం మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. కానీ ఆ పదవి తీసుకున్న తర్వాత నేను అటు మండలంలో కానీ ఇటు టౌన్లో కానీ నా వంతు నేను నేర్చుకునే రకంగా ముందుకు వెళ్తున్నాను. పదవిని పట్టుకొని వేలాడలేదన్న విషయాన్ని అయితే నేను మరో సందర్భంగా చెప్తున్నాను. అంటే మేడం, మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా 1 ఇయర్ అయింది మీరు వచ్చి. అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం రైతులకి మీరు ఆధునిక పనిముట్లు ఏమి ఇచ్చారంటే ఏం చెప్తారు? నేను ఏఎంసీ ఎగ్జాక్ట్గా 1 ఇయర్ కావస్తుందండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను రైతులకు ఏం సమస్యలు ఉన్నాయని డైరెక్ట్గా వాళ్ళు తెలుసుకోవడం కానీ, ఎరువులు వాళ్ళకి ఇవ్వడం కానీ, గతంలో మా నాన్నగారు ఏఎంసీ చైర్మన్గా ఉండడం, మరి వారు ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి సబ్సిడీ పైన ట్రాక్టర్లు కావడం కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడం కానీ మేము చూస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ లేనటువంటి ఆర్బీకే సెంటర్లు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం, మరి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా డైరెక్ట్గా గవర్నమెంటే చేస్తున్న విషయం కూడా మనం చూడొచ్చు. చదువు అయిపోగానే ఇలా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు అయిపోయారు. చిన్న వయసులాగే కనిపిస్తుంది. ఏదైనా అనుభవంతో ఉంటేనే చేయగలరు.
కానీ మీకు ఇంత పెద్ద పదవి వచ్చిన తర్వాత ఎవరైనా ఈ అమ్మాయికి ఏం తెలుసు, చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారిని చూసి వచ్చింది అంటే ఒక చిన్న అమ్మాయిలాగా ఎవరైనా ట్రీట్ చేశారా అంటే ఏం చెప్తారు దానికి సమాధానం? నేను చిన్న అమ్మాయిలా కనిపించడమే కాదండి, నేను చిన్న అమ్మాయిని. నేను ఇంత చిన్న వయసులో దీన్ని తీసుకొని పదవిని పట్టుకొని వేలాడకుండా పదవిని ఎలా వినియోగించాలి, 10 మందికి ఎలా హెల్ప్ అవ్వాలని ఒక దృఢ సంకల్పంతో నేను ట్రావెల్ అవుతూ మా అండర్లో ఉన్న రైతు బజార్లకు వెళ్ళడం, డైరెక్ట్గా రైతులు కలుసుకోవడం, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము తక్షణంగా తీర్చుతున్నాం. మరి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా వరకు అయితే మేము చేయడం, లేదంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ వీరభద్ర స్వామి గారి దగ్గర వెళ్ళడం, వారికి సమస్యలు చెప్తే వారు పరిష్కరించే రీతిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మన గ్రామంలో ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా తోడ్పడుతున్నారు. నాకు ఒక సైడ్, ఒక కాయిన్ కి 2 sides ఉన్నట్టు, ఒకవైపు ఇలా చిన్న అమ్మాయి అని చూస్తున్న ఒకవైపే చిన్న అమ్మాయికి హెల్ప్ అవుదాం, ఒక యువతని ముందుకు తీసుకొద్దాం అనే రకంగా నాయకులు కూడా ఉన్నారండి. ఒక 1 side చూస్తే నేను ఒకటే చెప్తున్నాను, నేను చిన్న అమ్మాయినైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలను, నేను నమ్ముతున్నాను, ఫస్ట్ నన్ను నేను నమ్ముతున్నాను. నాలాగే మహిళలు కూడా ముందుకు రావాలని ఈరోజు మేము చెప్తున్నాము. మహిళలకు అందరూ ముందుకు రావాలి, ఏ ఫీల్డ్ అయినా, ఇది పొలిటికల్ అనే కాదు, మీకు ఇష్టమైన రంగంలో మీరు ముందుకు రావాలి, మీకు మీరు ఫస్ట్ నమ్మాలి, మీకు మీరు హెల్ప్ అయ్యేలా చూడాలి. ఏ రోజైనా, ఏ పదవి అయినా, ఏ బాధ్యత అయినా కొత్తగానే ఉంటుంది, నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది, చదివిన పుస్తకాలు ఎన్నో ఉంటాయి, చదవాల్సినవి ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ రంగాల్లో ఇష్టపడి ముందుకు రావాలి. అది మహిళలైనా అవ్వచ్చు, యువకులైనా అవ్వచ్చు, యువతైనా అవ్వచ్చు. ఇక్కడ నేను మహిళని, యువతని రెండింటిని ప్రోత్సహిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు, వయసు ఏముంది అనే విషయాన్ని అయితే ప్రతి ఒక్కరూ మర్చిపోవాలి, యువతను ముందుకి స్వాగతించాలి. ఒక మార్పు, మన దగ్గర నుంచి మార్పు రావాలి అనే రకంగా చూడాలని మేము కోరుకుంటున్నాము. అసలు ఏం పరిజ్ఞానం ఉందని మీరు ఏఎంసీ చైర్మన్ అయ్యారు, ఆ బాధ్యతలు చేపట్టారు, నాకేం తెలియదు, నాకు కొంత టైం కావాలి అని అనుకోలేదా? నాకు ఏఎంసీ చైర్పర్సన్ గా మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోల్గట్ల వీరభద్ర స్వామి గారు లేడీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత నాకు ఇవ్వడం, నేను స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా భయపడ్డాను, ఇంత పెద్ద బాధ్యత ఎలా వస్తున్నాయి. కానీ నేను నమ్మాను, నేను ఖచ్చితంగా చేయగలను, నేను నేర్చుకోగలను, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, నేను వెతుకుతున్న ప్లాట్ఫామ్ నాకు దొరికింది, నేను ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను అనుకున్నాను. మరి అలానే నాకు ఏ బాధ్యత తెలియకపోయినా, నాకు పదవి ఇచ్చిన తర్వాత నేను ఏ రోజు కూర్చోలేదు. బదులుతో వచ్చిన బాధ్యతలు స్వీకరించి ప్రతిదీ నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు అనుభవం రాకపోవచ్చు, కానీ ఈ రోజు నేను ఏఎంసీ అయిన తర్వాత ఈ రోజు ఎగ్జాక్ట్గా నాకు 1 year ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అంటే నేర్చుకొని రావడం వేరు, వచ్చిన తర్వాత నేర్చుకోవడం వేరు. అంటే ఇప్పుడు మీరు ఈ 1 year అంతా ట్రయల్ బేస్ కింద నేర్చుకుంటున్నాను, ఇంకా తెలుసుకుంటాను అని అంటూ ఉంటే, అంటే ఇప్పుడు ఫలానా సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ తెలిసిన వాళ్ళే చైర్మన్ గా ఉండాలి, లేకపోతే బాధ్యతలు చేపట్టకూడదు. మరి మీకు ఏం తెలుసని మీరు బాధ్యతలు చేపట్టారు? ఏ పదవి అయినా, ఏ బాధ్యత అయినా నేర్చుకోవడానికి ఏదైనా కొత్తగానే ఉంటుంది. ఎంత చదివినా ఇంకా నేర్చుకోవడానికి చాలా విషయం ఉందనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. 10th సిలబస్ వేరు, ఇంటర్ సిలబస్ వేరు, బీటెక్ సిలబస్ వేరు. ఇప్పుడు నేర్చుకుంటేనే కదా నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా ఎవరికైనా. లేదు నేను 10th నుంచి డైరెక్ట్గా బీటెక్ వెళ్ళిపోతా అంటే అవ్వదు. డాక్టర్ ఇంకా ఆపరేషన్ చేయాలంటే కనీసం ఎక్స్పీరియన్స్ రావాలి, లేదు డైరెక్ట్గా మనుషుల మీద చేసేస్తానంటే అవ్వదు కదా. పర్సన్గా ఉండడం, వారి నుంచి నేను ఆల్రెడీ ఉన్న ఫీల్డ్ కాబట్టి నేను నేర్చుకున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం, ఉంటే బాధ్యతలను వారి నుంచి అడగడం, నేను సలహాలు, సూచనలు ప్రతి ఒక్కరి నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాను. లేదు నాకు తెలుసు అని నేను మూర్ఖంగా మొండిగా నేను ముందుకు వెళ్ళట్లేదు, నేను ఆహ్వానిస్తున్నాను. నాకు నేర్చుకోవడం నేను ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటాను, నాకు చెప్పండి అనే విషయాన్ని అయితే నేను అడుగుతున్నాను. ఆ రకంగా మాత్రమే నేను ముందుకు వెళ్తున్నాను. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ కాదండి, నేను బాధ్యతను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నేర్చుకుని ముందుకు వెళ్తున్నాను. ఆల్రెడీ మా రైతు బజార్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు, నేను వచ్చిన తర్వాత ఏ రకంగా చేశాను, నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా మా నాన్నగారు ఉన్నారా, లేదంటే నేనే చేస్తున్నానా, ఏమైనా ఎవరికైనా సమస్యలు నేను పరిష్కరించానా లేదా అనే విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నేను దానికి డైరెక్ట్గా సవాల్ కూడా ఇస్తున్నాను. అంటే ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చాక ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా ఒక గోల్స్ అయితే ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి, ఏ వృత్తిలో తగ్గట్టు అవి. రాజకీయంలో అయితే అయి ఉంటుంది. మీకేంటి గోల్ శశిభార్గవి అంటే ఏంటి? నిజంగా చెప్పాలంటే నేను ఏ గోల్తో అయితే రాజకీయంలోకి రాలేదు. నాకు ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలి, ఒక వాయిస్లా ఉండాలనుకున్నాను. అప్పుడే నాకు లేడీ రిజర్వేషన్ రావడం, ఏఎంసీ చైర్మన్గా నేను అవ్వడం. అదే నేను బాధ్యతలు ముందు మీరు అన్నట్టుగా ఏజ్ లేకపోయినా ఈ పదవి మీకు వచ్చింది అని ఏ క్వశ్చన్ అయితే అడిగారు, దానికి సమాధానం ఈ సమాధానం కూడా నేను చెప్తున్నాను. నాకు ఏజ్ లేకపోయినా వచ్చినందుకు, నేనేం చెయ్యకపోయినా నాకు బాధ్యతలు వచ్చినందుకు,
నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరికి హెల్ప్ అవ్వాలి, నేను బాధ్యత నేర్చుకుంటూ 1 year ఎక్స్పీరియన్స్ కూడా నేను గెయిన్ చేశాను. ఈ రకంగా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మన స్థానిక ఎమ్మెల్యే గారిని శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారిని ఎమ్మెల్యే చేయడంలో ఒక మీరు ఈ పదవికి అంటే అర్హత లేదు మీకు అంటే అనే వారికి మీ సమాధానం ఏంటి అసలు అర్హత అంటే ఏముండాలి అర్హత అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అర్హత అంటే ఇప్పుడు మీ నాన్నగారు 92లో వచ్చారు రాజకీయంగా కానీ అన్ని తెలుసుకుంటూ ఎత్తుపల్లాలు అంటే రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ ఏఎంసీ చైర్మన్ గా చేశారు. వాళ్ళకి ఇవ్వడం పదవులు కరెక్టే అంటారు, కానీ మీలాగా అంటే చిన్న వయసులోనే ఇవ్వడం రాంగ్, మీకు అర్హత లేదు అనే వారికి మీ సమాధానం మనకి ఓటేసే హక్కు ఎప్పుడు వచ్చింది? 18 years కి. మనకి 18 years కి ఏం తెలుసు అని ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ మన ప్రెసిడెంట్లు కానీ మన ఎమ్మెల్యేని కానీ సెలెక్ట్ చేసుకునే మనకి ఏం ఉన్నదని చెప్పి మన రాజ్యాంగంలో రాశారు. ఇక్కడ ఎవరు కూడా 21 years కి రాకూడదు అని అయితే ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి ఏదైనా పోస్ట్ మనం ఆఫ్ కోర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బీటెక్ చేసి డైరెక్ట్ జాబ్స్ చేస్తున్నామంటే ఏం అర్హత ఉంది అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నామా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా. యువతని ముందుకు రమ్మనంటే 30 years దాటిపోయిన తర్వాత యువతని ముందుకు రమ్మంటారా? కాదు, ఖచ్చితంగా మేము స్టార్ట్ ఇనిషియేటివ్ అంటే యువత ముందుకు రావాలని ఎవరైతే అంటున్నారో యువతను కూడా ముందుకు రమ్మని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలని నేను అంటున్నాను. ఓకే, అంటే యువత అంటే ఇప్పుడు మీరైతే వచ్చారు కాదు అనట్లేదు, రావడంతోనే పదవితో వచ్చారు అనేది కొందరి ఆరోపణ అన్నమాట. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? లేడీ రిజర్వేషన్ కారణంగా ఆల్రెడీ మా నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మా నాన్నగారికి ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఎవరైతే వారసత్వంగా వచ్చామంటున్నారో ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను వచ్చా కదా, అదే ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకొని వచ్చిన తర్వాత నేను ఏ రకంగా చేశాను అనేది గుర్తు పెట్టుకొని అప్పుడు నా గతంలో ఎందుకు వచ్చిన క్వశ్చన్ అయితే నేను అడగమంటున్నాను. లేదు ఏం అయిన తర్వాత మీరు ఏం చేయలేదు, అయినా మీకు ఇచ్చిన పదవి మీరు సరిగ్గా నిర్వర్తించలేదు అనే క్వశ్చన్ అయితే నేను ఒప్పుకుంటాను. వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. నాకు అర్హత, నా ఇంట్రెస్ట్, నా అర్హత 50% రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పించడం నా అర్హత. 18 years దాటిన ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలో ఎలా అయితే ఓటు వేసి హక్కు ఉందో అలానే చేజిక్కించుకున్న హక్కు కూడా ఉంది. అదే నా అర్హత అని కూడా నేను చెప్తున్నాను. అంటే మేడం, మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు, మళ్ళీ మండల మహిళా అధ్యక్షురాలు కూడా చేశారు. అంటే ఇంత బాధ్యత మీకే ఎందుకు ఇచ్చారు, మిగిలిన మహిళలు ఎవరికి ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తారు? కేడర్ని పెంచే విధంగా ఉండాలని ఏ పార్టీ అయినా అనుకుంటుంది. మరి నాకన్నా ముందు కూడా మహిళా మండల పార్టీ అధ్యక్షులుగా కొంతమంది చేసిన విషయం కూడా ఉంది. కాకపోతే కొంచెం కష్టపడి యాక్టివ్గా ముందుకు వెళ్ళే వాళ్ళ కోసం చూస్తూ నేను ఆల్రెడీ మండలంలో కానీ టౌన్లో కానీ సమన్వయంగా ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నాకు అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. డిప్యూటీ మేయర్ శ్రావణి గారితో గడప గడప ప్రోగ్రామ్ కానీ కొన్ని అంటే అన్ని మీటింగ్లకు అయితే బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పిలుస్తున్నారని వెళ్తున్నారా లేకపోతే మీరు నేర్చుకున్నామని వెళ్తున్నారా? మన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు కోలగట్ల శ్రావణి గారు యువతను మహిళలను ప్రోత్సహించి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకువెళ్తారు. మరి వారితో వెళ్తే నేర్చుకోవడానికి ఎంతో ఉంటుందని నేను భావిస్తాను. కాబట్టి వారితో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి కానీ ప్రతి వార్డుకి కానీ అటు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారితో కూడా నేను వెళ్ళి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. నాకు బాధ్యత ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి నేర్చుకోవడానికి ఎంతో ఉంటుందని నేను నమ్ముతాను. కాబట్టి ప్రతి దాంట్లో కూడా నేను భాగస్వామ్యం పంచుకొని వెళ్తున్నాను. అంటే మీ నాన్నగారు వచ్చారు అంటే వెల్ సెటిల్డ్ అంటే ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యారు, డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చారా మీరు? మేము ఏ రోజు కూడా డబ్బు సంపాదించాలని అయితే రాలేదు. మాకు చిన్న స్వార్థం, వారి ప్రేమ అభిమానం ఆప్యాయత మా మీద ఉండాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు మా మీద ఉండాలి. మేము సంపాదించుకునేది కొంతమంది పెడితే భగవంతుడు మమ్మల్ని చూస్తారనే చిన్న స్వార్థంతో మాత్రమే ఉన్నాం తప్ప డబ్బు పరంగా అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు. అలా రావాలనుకుంటే నేనే రావాల్సిన లేదు. నేను హ్యాపీగా ఇంట్లో ఉండి నా పని ఏదో చేసుకోవచ్చు. ఆడబిడ్డనై ఉండి మహిళనై ఉండి యువతగా నేను ఈ చిన్న వయసులో బయటకు వచ్చానంటే అది కేవలం నా ఇంట్రెస్ట్తో మాత్రమే అని కూడా నేను మరోసారి చెప్తున్నాను. మీరు డబ్బు లేకుండా రాజకీయం లేదు అన్నారు, మేము ప్రజల అభిమానం కోసం అంటున్నారు, ప్రజల్లో తిరుగుతున్నాం అంటున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏఎంసీ చైర్మన్ అయిన దగ్గర నుంచి మీ విజయనగరం జిల్లా నుంచి అంటే విజయనగరంలో టౌన్ నుంచి జమ్మునారాయణపురం వరకు ఫ్లెక్సీలు ఎందుకు అని నేను అడుగుతున్నాను. అంటే ప్రజల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్లెక్సీలు అన్ని అవసరమా? మరి విజయనగరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎవరు వచ్చారో తెలియాలి కాబట్టి మేము స్టార్టింగ్ లో ఫ్లెక్సీ అయితే మేము వేసాం. అది కూడా మా నాన్నగారు ఒక ఫ్లెక్సీ వేయడం మాత్రమే జరిగింది. అది ఒక ఆనందం, కూతుర్ని ఒక పోస్ట్ లో చూసానని ఒక చిన్న ఆనందం వేశారు. మేము ఏ రకంగా ప్రజలు ప్రేమ ఆదరణ అభిమానం పొందామనడానికి ఇదే నిదర్శనం. ఫ్లెక్సీలు మేము ఎవరికి వేయమని చెప్పలేదు, ఫ్లెక్సీలు మాకు సంబంధించినవి కూడా కాదు.
వాళ్ళ అభిమానంతో మా బిడ్డ మా ఇంటి బిడ్డగా ఉండింది, మా అన్న బిడ్డ పలానా పోస్ట్ లో ఉంది అని వాళ్ళ ఆనందంతో మాత్రమే ఒక మహిళని ముందుకు నడిపించే మార్గంలో వాళ్ళు కూడా వాళ్ళ వంతు సాయం చేస్తూ వాళ్ళ ఆనందాన్ని ఆ రకంగా చూపిస్తున్నారు. దీన్ని నెగిటివ్ గా చూసే వాళ్ళని నేను సమాధానం అయితే ఇదే చెప్తున్నాను. నాకు సంబంధించినంత వరకు వారి ఆనందం, వారి ప్రేమ మాత్రమే ఆ ఫ్లెక్సీలో ఉంది. ఇక్కడ విజయనగరం ప్రాంతంలో వచ్చేసరికి వ్యవసాయం ఒక పంటే పండిస్తున్నారు. చాలా మంది ఇంకో పంట కూడా వేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మ్యాక్సిమం అయితే చెరువులు కబ్జా చేయడం వల్ల, నీరు లేకపోవడం వల్ల వాళ్ళు పంట వేసుకోలేకపోతున్నారు అంటున్నారు. అవి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? నిజంగా అంటే ఇప్పుడు రైతు బజార్లు అన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉంటాయి. ఇంతకుముందు రైతు బజార్లు బయట ఫ్రీగా అమ్ముకునే వాళ్ళు, అంటే రోడ్ వెల్డర్స్ అని అనవచ్చు, తక్కువకే అంటే ఇంకా ఏ రెంట్ పే చేయకుండా అమ్ముకునేవారు. ఇప్పుడు వాళ్ళని ఆ బయట అమ్ముకోనియకుండా చేస్తున్నారు అని అనేది ఒక ఆరోపణ అన్నమాట. దానికి సమాధానం? బయట అమ్మనివ్వట్లేదు అంటే అవాస్తవం అండి. మేము కేవలం రైతు బజార్లు బయట అమ్మవద్దనే మేము చెప్తున్నాము. బయట వేరే వేరే ప్లేసెస్లో అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. లోపల రెంట్ పే చేస్తూ మరి ఉన్న వాళ్ళకి బయట వద్దని మేము చెప్తున్నాము. వారికి ఏ సమస్య ఉన్నా, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇతరిత ఏ సమస్య ఉన్నా మేము ఉన్నామని చెప్తున్నాము. నేరుగా పండించి అమ్మే వాళ్ళకి ఎలాంటి రెంట్ లేదని కూడా మేము చెప్తున్నాము. డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కరెంట్ బిల్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి అన్ని రైతు బజార్లో అన్ని ప్రొవైడ్ చేయడం అవుతుంది. అసలు ఈ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర అనేది ఫ్లెక్సీలకి, లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్కి, లేకపోతే రైతు భరోసా కేంద్రాల్లో పెట్టుకోవడానికి మాత్రమే, రైతులకు న్యాయం చేయడానికి కాదు. లేకపోతే ఇప్పుడు మీరు ఈ ఏఎంసీలో ఉన్నటువంటి గూడాన్స్లో ధాన్యం ఎంత స్టోర్ చేశారు అని అంటే మీరు అసలు ఏం సమాధానం చెప్పగలరు? అంటే ఈ ప్రభుత్వం అంతా అన్యాయమే చేస్తుంది అంటే ఏం చెప్తారు? లేదండి, రైతు భరోసా కేంద్రం అనేసరికి రైతులు హెల్ప్ అవ్వాలి. ప్రతి గ్రామంలో వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి పడిగాపులు కాస్తూ రోజంతా ఉండకూడదు, వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. వారి ఇంటి ముందుకే రావాలి. కంటి ముందు ప్రభుత్వం, ఇంటి ముందు పాలనగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక రకాల సదుపాయాలు ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళకి చెప్పాము ఇంతకు ముందే, సబ్సిడీ ట్రాక్టర్స్ కానీ, విత్తనాలు ఇవ్వడం కానీ, ఎరువులు ఇవ్వడం కానీ, ఇంకా ఏమైనా కరెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇవ్వడం కానీ, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఈరోజు వాళ్ళకి అన్ని అందిస్తున్నాము. ఇంకా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా తీర్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు ఏం రకంగా రైతులు చేయగలము అన్ని చేస్తున్నాము. మేము నిధులు సేకరిస్తున్నాము. వాళ్ళకి ఏ రకంగా మేము హెల్ప్ అవ్వాలని మేము డైరెక్ట్గా ఏ రోజు కూడా మా ఆఫీస్ కార్యాలయంలో మేము కూర్చొని ఉండలేదు. డైరెక్ట్గా వారి వరకే వెళ్ళి వారి దగ్గరే ఉండి తెలుసుకొని వారి సమస్యలు తెలుసుకుంటున్నాము. ఎవరో చెప్తే మేము చేయట్లేదు. వారి నోటి నుంచి ఏమొస్తున్నాయో, వారి సమస్యలు ఏంటో మేము తీర్చే దిశగానే మేము ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అంటే మీ నాన్నగారు సపోర్ట్ చూసుకొని మీకు ఈ అమ్మాయి చాలా పొగరు అని నేను కొంతమంది దగ్గర అయితే విన్నాను. అది నిజమేనా? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఇది ఎవరన్నారో నాకు ఖచ్చితంగా తెలియదండి. నేను ఏ రోజు కూడా ఎవరితో కూడా అమర్యాదగా నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అది కూడా మా నాన్నగారు బిడ్డగా ఈ అమ్మాయికి పొగరు అనే విషయాన్ని అయితే నేను చాలా బాధపడతాను ఈ విషయానికి. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు నాకు బ్యాక్ బోన్గా నేను భావిస్తాను. వారి బిడ్డ పలానా విధంగా ఉన్నది, మంచిగా ఉన్నది అనే విషయాన్ని అయితే నేను మా నాన్నగారికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటా తప్ప, పలాని వారి బిడ్డ కాబట్టి అమ్మాయికి ఇంత ఆరోగ్యంగా ఉన్నది అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఏదైనా నాకు ఇక్కడ మా అధికారులతో కానీ నేను సమన్వయంగా పనిచేస్తూ వాళ్ళ దగ్గర నుంచి నేను తిరిగి నేర్చుకోవడం తప్ప నేను ఏ రోజు కూడా ఎవరి మీద అధికారంగా నేను బిహేవ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే నేను జస్ట్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను నేర్చుకోవాలని రకంగా ముందుకు వెళ్తాను తప్ప, నాకు మా నాన్నగారు అండదండ ఉంది అంటే నేను సపోర్ట్గా ఉంటారు కాబట్టి నేర్చుకుంటాను. ఇంకా ఆల్రెడీ వారి సపోర్ట్ ఉంది కాబట్టి నాకు నేర్చుకోవడానికి హెల్ప్ చేసుకుంటా తప్ప పలాని వారిని ఒక రకంగా అనడానికి అయితే నేను ఏ రోజు కూడా అనుకోను. కాబట్టి ఇది కేవలం నా మీద పడిన వాళ్ళు ఆర్ మా ఫ్యామిలీ అంటే పడిన వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఏ రోజు కూడా ఎవరితో కూడా లేను ఈ రకంగా బిహేవ్ చేయలేదని ఖచ్చితంగా నేను చాలా గట్టిగా చెప్తున్నాను. అంటే ఈ ప్రభుత్వంలో 50% రిజర్వేషన్ అని చాలా గర్వంగా అయితే చెప్పుకుంటున్నారు. పదవి మీకు, పనులు చేసేది మాత్రం మహిళలు కాదు, అంటే జెంట్స్ చేస్తున్నారు. అంటే మీ పదవి ఉంది, మీకేం చేత కాదు, మీ నాన్నగారు చేస్తారు. అంటే ఇదేనా జరుగుతుంది? పైకేమో మహిళలను చూపిస్తూ లోపలంతా కూడా వేరే వర్క్ చేసుకోవడం ఇదేనా? లేదండి, ఖచ్చితంగా కాదు. నేను ఏఎంసీ అవ్వక ముందు నాకు ఇలా ఇస్తున్నారు, ఈ పదవి ఇస్తున్నారు అనక ముందే కూడా
నేను మా బాధ్యతలు ఎలా ఉంటాయి, పదవి బాధ్యతలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా నేను మీట్ అయ్యాను. ప్రతి ఒక్కరిని తెలుసుకొని అప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ నాకు ఫుల్ నాలెడ్జ్ అనేది ఈ దాని మీద అయితే నాకు ఉంది. కానీ మా స్టాఫ్ సహకారం కానీ సెక్రటరీ గారు, ఏడీ గారు, మొత్తం ఉన్న స్టాఫ్ అందరితో నేను కలిసి ఈఓస్, ఎస్టేట్ ఆఫీసర్స్ వీళ్ళందరితో కలిసి నేను ప్రతిదీ చర్చించడం, నేను తెలుసుకోవడం కూడా జరిగింది. నేనే పదవి చేస్తున్నానా లేదా అనేది మా 3 రైతు బజార్లు మా అండర్లో ఉన్నాయి. నేను ఎన్నిసార్లు వచ్చాను, నిజంగా ఏమైనా చేశానా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యానా, మా నాన్నగారు వచ్చారా, సడన్ విజిట్స్కి వెళ్తున్నానా లేదా, వాళ్ళ సమస్యల మీద నేను స్పందించానా లేదా, మా కాంట్రాక్టర్స్ వీళ్ళందరితో కలిసి వర్క్ చేయిస్తున్నానా లేదా, ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చాను, ఎన్నిసార్లు వర్క్ చేయిస్తున్నాను, అసలు చేస్తున్నానా లేదనే మీ బ్యాక్ స్టోరీ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే ఇది నాకు మరోసారి ఇంకొకరు అనడానికి నాకు హెల్ప్ అవ్వదు. ఇది ఇలా మీకు చేతి కాదు అనడానికి చాలా గట్టిగా తీసుకుంటా, నాకు చేతి అవుతుంది, నేను ప్రూవ్ చేసుకుని వెళ్తున్నా. కానీ ఎవరైతే నాకు చేతి కాదు అంటున్నారో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నా. 100కి 1000% నేను నేర్చుకుని చేయడానికి మాత్రమే ఇష్టపడతాను. మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి జమ్మూ గ్రామంలో అంటే వాటర్ ట్యాంక్ ఒకటే ఉండడం వల్ల కొంచెం నీటి సమస్య అయితే ఉంది. అంటే మీకు ఒక పదవి ఉంది, వైఎస్ఆర్సీపీ మండల మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. అంటే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని తీర్చే దిశగా కూడా మీరు ఏమైనా ముందుకు అడుగులు వేస్తున్నారా? జమ్మూ గ్రామంలో అయితే ఇప్పటి వరకు ఎలాంటి నీటి కొరత అయితే లేదండి. ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి వస్తుంది. అలానే మన గవర్నమెంట్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటింటికి కొలాయి కూడా ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు వాటర్ వస్తుంది. డైరెక్ట్గా మేము కూడా నేరుగా వెళ్ళి చూసాము, ప్రతి ఇంట్లో కూడా వాటర్ వస్తుందని మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాము. అలానే రోడ్లు, కాలువలు కానీ అడిగిన వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు తక్షణంగా పరిష్కరించే రీతిలో కూడా ఉన్నారు. మేము మా చెరువులు బాగాలేవు, చెరువుల దగ్గర స్మెల్ వస్తుందని మేము చెప్పటం, అలానే మీకు ఏదైనా చెయ్యండి అని మేము. ఓకే, అంటే ఇప్పుడు మీ లైఫ్లో అంటే మహిళలకి స్ఫూర్తిగా ఉండాలి, ఒక సందేశం ఇవ్వమంటే ఏం చెప్తారు, ఏం నేర్చుకోవచ్చు మహిళలు ఫస్ట్ స్టాండ్ తీసుకోండి. మీకోసం ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఏదైనా చేయగలం. మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా రావాలని మనం చూడకూడదు. మన కోసం మన స్టాండ్ తీసుకొని నేను చేయగలను నమ్మకంతో ముందుకు వెళ్ళమని నేను చెప్తాను. ఓకే, మీరు కనుక ఒక పెద్ద సక్సెస్ఫుల్ అయ్యి ఒక పెద్ద క్యాడర్లో కనుక కూర్చుంటే మహిళలకు అంటూ ప్రత్యేకంగా ఏం చేస్తారు శశిభారతి గారు? మహిళలకు అంటూ వాళ్ళు ఏ ఇంట్రెస్ట్తో ఉన్నారో ఆ ఇంట్రెస్ట్తో వస్తూ పలానా చేయాలంటే నాకు సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి సలహా ఇవ్వగలను. లేదు అనుకుని నేను నా సొంత ఇంట్రెస్ట్తో బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ నుంచి బొటిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఫ్యాషన్ ఇదంతా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న అంశం. సో ఆ రంగంలోనే బొటిక్ స్టార్ట్ చేసి మహిళలకు ఉపాధి కల్పించాలనే రకంగా అయితే నేను చూస్తున్నాను. ఆ రకంగా ఖచ్చితంగా నా తోడ్పాటు కూడా ఉంటుందని నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం, ఇంత టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.